హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్రాబాయ్. నేను ఎక్కడున్నా అనుకుంటున్నారు. ఇప్పుడు నేను బార్డర్ మన ఆంధ్ర స్టేట్ అయితే దాటి వచ్చేసానంటే నేనైతే ఇప్పుడు తమిళనాడు స్టేట్లో ఉన్నాను. ఫస్ట్ టైం ఇండియా ఆంధ్ర బార్డర్ దాటి అయితే వచ్చేసాను అనమాట. అరుణాచలంలో అయితే నేను ఉన్నాను. నేను అరుణాచలం లో ఉన్నామంటే ఇప్పుడైతే గిరి ప్రదర్శన అయితే చేస్తున్నాను. కానీ అయితే కొన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో గిరి ప్రదర్శన గురించి టోటల్ గా మీకు ఒక అవగాహన అయితే తెప్పించేస్తాను. మరి గిరి ప్రదర్శనలో ఇప్పుడే ఫస్ట్ లింగం అయితే అయిపోయింది అనమాట. మరి సెకండ్ లింగం చూసేందుకు వెళ్తున్నాం. అన్నీ చూపించేస్తాను అనమాట. అన్ని లింగాలు చూసేటివి. ఫస్ట్ లింగం చూపించడానికి కుదరలేదు, మరి సెకండ్ లింగం నుంచి ఇక అన్నీ చూపిస్తా. ఇక్కడి నుంచి అయితే మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. చాలా అందంగా ఉంది. మరి ఈ కొండ చుట్టూరే మనం అయితే తిరగాలన్నమాట. మనకైతే కొన్నది అవి ఇట్లా రోడ్లు అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ చాలా ప్రశాంతంగా అయితే నడుచుకుంటూ పోవచ్చు. ఇదిగోండి అంతా నడుచుకుంటూ పోతున్నా ఉన్నారు చాలా మంది. ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇబ్బంది కాకుండా దారి మార్గం చూసేందుకు. అలాగే ఇవైతే ఉంటాయి. ఎక్కడున్నామని చూపిస్తాయి. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా ఆశ్రమాలు అయితే వస్తాయి అన్నమాట. మరి ఇది కూడా ఒక చిన్న ఆశ్రమం అయితే వచ్చేసింది, చూసేయండి. చాలా బాగుంది అనమాట. ఏమంటే ఫోన్ అయితే లోపల కలవలేదు, అందుకే బయట నుంచి ఒకటే తీశాను వీడియో. అలాగే ఈ దారిలో రమణ మహర్షి ఆశ్రమం కూడా వస్తుంది. మరి మేమైతే పొద్దున్నే అయితే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం. అందుకే ఆకలి అవుతుందని బయట ఇడ్లీలు కనిపిస్తే అవి తినేయడానికి అయితే వచ్చాను. అవి టేస్ట్ చేశా, కానీ మన ఆంధ్ర ఇడ్లీల కన్నా ఏం బాగాలేవు. మన ఆంధ్ర ఫుడ్ చాలా బాగుంటుంది తమిళనాడు కన్నా. తిన్న తర్వాత అయితే మరీ నడవడం స్టార్ట్ చేసాం. మరి మీకొండ చుట్టూరు అయితే తిరగాలి. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది గ్రీనరీగా. మరి అయితే మనం సెకండ్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే యమలింగం అయితే ఉంది. మరి అయితే నేను ఎక్కువ గుళ్ళకి అయితే వెళ్ళి వీడియో తీయను, గుడి బయట నుంచే తీస్తాను. ఎందుకంటే గుళ్ళే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. రెండో లింగం అయిపోయింది, మూడో లింగంకి అయితే ఇప్పుడు పోతున్నాం. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు జనాలు సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూరే తిరుగుతున్నాము అనుకొని చేస్తారు. ఈ కొండ చాలా పవిత్రమైనది. ఇక్కడకి రావడమే ఒక అదృష్టం అంట. అలాగే ఇక్కడ చూసేయండి, ఒక కోనేరు అయితే ఉంది. చాలా స్వచ్ఛంగా భలే ఉంది చూడడానికి, చూడముచ్చటగా. మూడో లింగం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అదైతే నిరుతిలింగం అనమాట. ఇదిగోండి నిరుతిలింగం దగ్గరికి వచ్చేసాం. ఇదైతే గుడి. ఇదైతే నిరుతిలింగం గుడి అనమాట. ఇంకా సెల్ తీసుకోవడానికి కలవలేదు కెమెరాస్, అందుకనే సెల్. అయితే మూడు లింగాలు అయితే చూసేసాము. గుడి చూపిస్తున్నాను, లింగాలు చూపించలేదు ఎందుకంటే సెల్ అలవలేదు కాబట్టి. మరి ఇప్పుడు ఫోర్త్ లింగానికి అయితే వెళ్ళాలన్నమాట. నాకు మా అమ్మకి ఎప్పుడు అలవాట్లేక 14 కిలోమీటర్లు నడిచేసరికి కాళ్ళు అన్నీ నొప్పిస్తున్నాయి. ఎన్ని లింగాలు అయిపోయినాయి మమ్మీ? 4 కదా, 4 లింగాలు అయిపోయినాయి. ఇంకా 10 కిలోమీటర్ నడచడం. ఫారెస్ట్ అంతా ఫారెస్ట్ అనమాట పక్కన. మేము ఇట్లా వస్తా అంటే జింకలు అయితే కనిపించినాయి అనమాట. చూపిస్తారా అండి? ఇదిగోండి జింకలు ఇదిగోండి జింకలు. మా చెల్లెలు చూడండి. పెట్టు కొమ్ములు చూడండి గెట్టున్నాయో. ఇప్పుడు మనమైతే సూర్యలింగం దగ్గర అయితే ఉన్నాం అన్నమాట. ఇదైతే గుడి అన్నమాట. మరి సూర్యలింగం తర్వాత ఇవి వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే కనిపించాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే అన్నమాట గుడి అయితే. ఇక్కడ నుంచి కెమెరాలు అలో లేదండి. ఇంకా ఒకటే రోడ్డు అండి, ఒక పచ్చ ఉంటుంది, అంతా ఫారెస్ట్ అనమాట. ఆ పక్క మధ్యలో లేడీస్కి జెంట్స్కి టాయిలెట్స్ కూడా ఉంటాయి. ఇబ్బంది ఏం లేదండి, అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే. కొండ చూడండి, అరుణాచలగిరి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే జ్యోతిలింగం అన్నమాట. లోపల ఉంది. మరి ఈ గిరి ప్రదర్శనలో 9 లింగాలే కాకుండా చాలా గుళ్ళు ఉంటాయి. వినాయకుడివి, శివునివి, అమ్మవారివి చాలా ఉంటాయి. దర్శించండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మధ్యలో మనకి ఎటువంటి ఆటంకం కాకుండా వాటర్ దొప్పికైతే ఇలాంటి ట్యాంక్స్ కూడా ఉంటాయి, పట్టుకొని తాగడానికి. వాటర్ అయితే పట్టుకున్నాం ఇలా ఫిల్టర్లో. అలసిపోయినాం కానీ రీస్టార్ట్ అని తిరగాల కొండని. ఇది జ్యోతిర్లింగం అన్నమాట. ఇదైతే లోపల ఉంటుంది. లోపల
నేనైతే ఆశ్చర్యపోయానండి. హిమాలయాల కన్నా అరుణాచలగిరి ఎన్నో వేల సంవత్సరాల కన్నా పురాతనమైందంట. మరి అలా వరుణలింగం దగ్గరికైతే వచ్చేసాము. ఏమనుకోద్దని నేను లింగాలు చూపించలేకపోతున్నా. గూడైతే చూపిస్తా. మరి వరుణలింగ తర్వాత వాయులింగ అయితే వస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి. లింగాలన్నీ కొన్నన్నీ ఒకటే రకంగా అయితే ఉన్నాయి. దగ్గర అయితే ఉన్నామన్నమాట. కుబేర అన్నమాట ఈ లింగం పేరు. ఇక్కడ నుంచి కెమెరా అలో లేదు ఇక్కడికి వచ్చినారు. దీంతో ఈ కుబేర లింగంతో అయితే 7 లింగాలు అయితే పూర్తి అయిపోయినాయి. మరి ఈ గిరి ప్రదక్షిణలో మోక్ష మార్గం కూడా వచ్చింది. అందుకే నేను అందులో వెళ్ళడానికి వెళ్ళాను. చూడండి క్యూ ఎంత పెద్దగా ఉందో మోక్ష మార్గంకి. అయితే అందరిలో వెయిట్ చేసి మరి మోక్ష మార్గంలో కూడా వెళ్ళి వచ్చేసాను. మరి ఈ కొండ తిరగడం అయితే చాలా % అయితే అయిపోయింది. లాస్ట్ కొంచెం తిరిగితే అయిపోతుంది. అవన్నీ తిరిగేసి 14 కిలోమీటర్లు తిరిగేసి వచ్చేసామన్నమాట. ఇంకా లాస్ట్ 2 కిలోమీటర్స్ తీస్తే అయిపోయి 14 కిలోమీటర్లు మన అరుణాచల గిరి యాత్ర అయితే అయిపోతుంది అనమాట. మరి కొంచెం ఎనర్జీ తక్కువైంది, అందుకే కొంచెం ఎనర్జీ పెంచుకోవడానికి చెరుకు రసం తాగుదాం చల్లగా. గిరి ప్రదర్శన చేసే దారి ఇది కూడా నచ్చిందనమాట. చెరుకు రసం తాగిన తర్వాత కొంచెం అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో ఇంకా 2 కిలోమీటర్స్ నడిస్తే అయిపోతుంది మన యాత్ర. పైన సూర్యుడు, కింద కాళ్ళకి చెప్పులు లేవు. నేను మాడిపోతున్నా, నా కాళ్ళు మాడిపోతున్నాయి ఫ్రెండ్స్. కానీ అరుణాచల శివ అనుకొని పోవాలా. ఇంకొక లింగం అయితే వచ్చేసింది అనమాట. క్యాప్చర్ చేసేది మర్చిపోయినా, కానీ మా అమ్మ చెప్పింది తీసుకోమని గుర్తొచ్చింది. అదే లింగం అదే అనమాట. కనిపించదు కొన్ని ఉంది వెనక బాగా చూడండి. మేము చిన్న నడుచుకుంటూ వచ్చేసి ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. లోపల కలవలేదు ఫోన్, అందుకే బయట నుంచి గుడి చూపిస్తున్నా. ఈ ఈశాన్య లింగం వచ్చేసి 8వ లింగం మనం. మరి ఈ ఈశాన్య లింగం వచ్చేసి చివరి లింగము, అలాగే ఇది 8వ లింగము. మరి ఈ లింగం తర్వాత మన యాత్ర అయితే ముగిసిచ్చుకోవచ్చు. మరి మనం రాజా గోపురము ఈస్ట్ గోపురం దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ఇంకా ప్రార్థించుకొని మన 14 కిలోమీటర్ల గిరియాత్ర అయితే పూర్తి అయిపోతుంది. మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోవస్తుంది అనమాట. అయిపోయింది. వెనకాల గోపురం కనిపిస్తుందా మీకు? కనిపించలేదు అనుకుంటా ఎండకి. అయిపోయింది అనమాట. ఇంకొంచెం పోతే జస్ట్ 100 మీటర్స్ మన అరుణాచల శివ గిరి ప్రదక్షిణ అయిపోబోతుంది. ఫస్ట్ మనం ఈస్ట్ గోపురం నుంచి తిరుగుతాం. కొండ అంతా తిరిగేసి ఇట్లా వస్తే లాస్ట్లో ఈ రోడ్డు వస్తుంది అనమాట. అదిగోండి అరుణాచలం అయితే, అరుణాచల టెంపుల్ అయితే వచ్చేసింది. గోపురం ఇప్పుడు మన అరుణాచల 14 కిలోమీటర్ల యాత్ర, 9 లింగాల యాత్ర అయితే ఇప్పుడు ముగిసిపోతుంది అనమాట. మనం ఫస్ట్ ఈస్ట్ గోపురం నుంచి వెళ్ళాము, ఆ పక్క నుంచి వెళ్ళాము. ఇప్పుడు ఈ పక్క నుంచి అయితే వస్తున్నాం అనమాట. ఈస్ట్ గోపురం దగ్గరికి వచ్చాము. రాజా గోపురం ఇది. ఇవన్నీ వచ్చేసాము. ఇక్కడ అక్కడి నుంచి వెళ్తారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడైతే సరిపోతుంది. ఇక్కడికైతే యాత్ర అయితే ముగుస్తుందన్నమాట. మరి గోపురం చూసేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో చాలా బాగుంటుందన్నమాట. చూడండి చాలా బాగుంది. లాస్ట్కి ఇక్కడైతే యాత్ర అయితే ముగుస్తుందా. చూడండి మన యాత్ర ఇక్కడితో ముగిసిపోయింది. ఇదైతే అయిపోయిందన్నమాట యాత్ర.